హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణి ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈ థీమ్ చూసిన మేము ఎక్కడికి వెళ్ళామో గెస్ట్ చేసండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మేమైతే ఈరోజు విజయవాడ ఉత్సవ్ పున్నమి ఘాట్కి అయితే వెళ్ళామండి. లైటింగ్స్ అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. జనాలు కూడా నార్మల్గానే ఉన్నారు. మేమైతే 6 o'clock అలా అయితే వెళ్ళాము. అమ్మవారి గుడికి వెళ్ళి అటు నుంచి ఇంకా అటు అలాగా ఉత్సవం అయితే చూద్దామని అయితే వెళ్ళామండి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ ఫీజు కానీ ఏమీ లేవు, అంతా ఫ్రీయే ఇక్కడైతే. ఇంక ఎంట్రన్స్లో వెళ్ళగానే ఇక్కడైతే లైట్లు అయితే పెట్టారండి. ఈ లైట్ల దగ్గర అయితే ఎక్కువ మంది అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మేము ఇక్కడైతే ఇంకా అలా చూసి అయితే లోపలికి అయితే వెళ్ళామండి. జనాలు కూడా ఒక మాదిరిగా ఉన్నారు. ఇంకా లోపలైతే దుర్గాదేవి సెట్ వేశారు కదండి, ఇది బయట నుంచే చూసాము. లోపల అయితే చాలా పెద్ద లైన్ ఉందని అయితే ఫస్ట్ అయితే మేము వెళ్ళలేదు. ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాం. మంచూరియా అయితే ఆర్డర్ చేసామండి. ఒక మంచూరియా ప్లేట్ 80 రూపాయలు. మా నలుగురికి అయితే సరిపోయింది. ఇంకా అలా కూర్చొని తింటూ ఉంటే డ్రోన్స్తో అయితే అక్కడ విజువల్స్ అయితే వేస్తున్నారండి. ఇక్కడైతే అందరూ కూర్చొని చూస్తున్నారు ఫుడ్ కోర్ట్ ఎదురుగా. విజయవాడ ఉత్సవ్, అదేవిధంగా అమ్మవారి ఫోటోలు చాలా వరకు అయితే వేశారండి. ఇలాగా 20 minutes వరకు అయితే వేశారు. ఫుడ్ కోర్ట్ ఎదురుగా ప్రతి ఒక్కరు తింటే ఇంకా అలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే దుర్గాదేవి ఫోటో అయితే విజువల్ వేశారు. లైట్స్ అసలు చాలా బాగుందండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కెమెరాలతో అయితే షూట్ చేస్తూనే ఉన్నారు. మీలో ఎంతమంది విజయవాడ పున్నమి ఘాట్ ఉత్సవకి వెళ్ళారో కామెంట్ చేయండి. వెళ్ళిన వాళ్ళందరూ జై దుర్గామాత అని కామెంట్ చేయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టూరిజం, తర్వాత సరస్వతీదేవి ఫోటో, తర్వాత నందీశ్వరుడు, ఇంకా చాలా అయితే వేశారండి. 20 minutes వరకు అయితే వేశారు. నేనైతే కొన్ని తీసాను, ఇంకొన్ని అయితే తీయలేదు. ఇలాగైతే మా మంచూరియా ప్లేట్ కూడా ఖాళీ అయిపోయిందండి. ఇక్కడ నుంచి మేమైతే బయటకు వెళ్ళిపోయాము. ఇక్కడ చాలా అంటే ఫుడ్ స్టాల్స్ పెట్టారు, కానీ లోపల ఫుడ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించిందండి నాకైతే. ఇంకా అది మొత్తం తినేసాక అయితే ఇంకైతే బయట గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇక్కడైతే ఒక కల్చరల్ ప్రోగ్రామ్ అయితే పెట్టారండి. మేము వెళ్ళేటప్పటికి సమీరా భరద్వాజ్ గారు ఇంకో సింగర్ అయితే వచ్చారు. అది కూడా చూపిస్తాను. ఇంకైతే సింగింగ్ కోసం వచ్చారు. అంతకుముందు అయితే కొన్ని నాట్యాలు అయితే చేశారండి, అవి అయితే మేము చూసాము. ఇదైతే కృష్ణానది రివర్ పక్కన కదా, ఇంకా అయితే నది కూడా చూడడానికి వెళ్ళాము. చీకటి అవ్వడం వల్ల అయితే సరిగ్గా అసలు నది ఏమి కనిపించలేదు. కొంచెం వెళ్ళుంటే తొందరగా వెళ్ళుంటే చూసిండేవాళ్ళం. ఎగ్జిబిషన్లు ప్రతి సంవత్సరం ఇక్కడ అవుతాయండి. ఇక్కడ ఓన్లీ ఉత్సవం అవుతుంది. ఎగ్జిబిషన్స్ అంటే జాయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ కానీ అలాంటివి ఏమీ లేవు ఇక్కడ. యాక్టివిటీస్ కిడ్స్ గట్టా ఇకండి. ఇక్కడైతే కల్చరల్ యాక్టివిటీస్ ఉత్సవం అవుతుంది. ఇక్కడైతే కేరళ నాట్యం అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉందండి. ఇది అయిపోయిన తర్వాత సమీరా భరద్వాజ్ గారు, అదేవిధంగా ఇంకో సింగర్ ఎవరో వచ్చారండి, వాళ్ళ పేరు అయితే నాకైతే తెలీదు. చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే మేమైతే ఈ క్యూ లైన్లో లోపల పెట్టే గుడి థీమ్ అయితే చూడడానికి వెళ్ళాము. ఎంట్రన్స్లో అయితే అబ్బా పెద్ద అమ్మవారి ఫోటో అయితే పెట్టారండి. థర్మోకోల్ షీట్లతో అసలు ఆ సెట్కి అయితే చేసిన వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి, చాలా బాగుంది. ఇక్కడైతే దీని నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే 12 జ్యోతిర్లింగాలు, అమర్నాథ్ యాత్రదైతే కూడా ఉందండి. అమర్నాథ్ యాత్రకి వెళ్ళేటప్పుడు అయితే చెప్పులు వేసుకోకుండా అయితే మేమైతే వెళ్ళాము. ఆ వీడియో అయితే మిస్ అయిపోయినట్టుంది, లాస్ట్లో ఉంటే యాడ్ చేస్తాను. ఇక్కడైతే 12 జ్యోతిర్లింగాలు, అదే థర్మోకోల్ సీట్స్, అక్కడ దేవుడి పేరు, అదే ప్లేస్ అనేది ఉందండి. ఇది మల్లికార్జున, శ్రీశైలం, సోమనాథ్, గుజరాత్, కృష్ణేశ్వర్, మహారాష్ట్ర. అదేవిధంగా లోపల కూడా ఎక్కువ మంది కాకుండా కొంచెం మందికి అయితే వదులుతున్నారు. రామేశ్వరం తమిళనాడు, వైద్యనాథ్ జార్ఖండ్, నాగేశ్వర్ గుజరాత్, భీమశంకర్ మహారాష్ట్ర. ఇక్కడైతే ఫోటోలు అయితే తక్కువ తీసుకుంటున్నారండి. త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర, అదేవిధంగా కేదార్నాథ్ ఉత్తరాఖండ్,
ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్ అండి. మొత్తం 12 జ్యోతిర్లింగాలు అయితే ఇక్కడైతే ఉన్నాయండి. ఇక్కడ చాలామంది వీడియోసే షూట్ చేసుకుంటున్నారండి. అదేవిధంగా బయటకు వచ్చేటప్పులకైతే దజ్జోజనం అయితే ప్రసాదంగా ఇచ్చారు. గుడి నుంచి బయటకు వచ్చాక మేమైతే ఇక్కడ కూర్చొని ఇక్కడైతే షో ప్రోగ్రామ్ అయితే అవుతుందండి. సమీర భరద్వాజ్ సింగరు ఇంక వేరే అయితే పాట పాడని చెప్పరు కదండి. ఇక్కడేనండి, ఇక్కడ వెన్నెలవే వెన్నెలవే పాట అయితే పాడుతున్నారు. ఆవిడైతే చాలా బాగా పాడతారు. మేము దగ్గర నుంచి కూడా చూసాము. ఇదండి మేల్ ఫింగర్ వచ్చారు. నా పేరేంటో తెలీదు. ఇది అమర్నాథ్ జ్యోతిర్లింగం అండి. ఆ చెట్టకైతే హ్యాట్సప్ చెప్పారండి వేయడానికి. లోపల మొత్తము థర్మోకోల్ షీట్ పుట్టీలతో అయితే డిజైన్ చేశారు. మొత్తం అసలు చూడడానికి సేమ్ అలానే ఉంది. ఎంట్రన్స్ అయితే అందేసి ఉంటారు. ఇంకా పైకి ఇలాగా మంచులా ఉండి కింద ఐస్ వాటర్ పైరళ్ళు అయితే వెళ్తారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అవి సెట్టు, అవి నిజంగా దేవుడు కాపే. నాకు వచ్చాను అందరూ ఓం నమ శివాయ అనుకొని ఆ జ్యోతిర్లింగం మీద పువ్వులు అయితే వేసేస్తున్నారండి. ఈ విధంగా అయితే మొత్తం ఎగ్జిబిషన్ అయితే ఎంజాయ్ చేసామండి. ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు రూపాయి ఖర్చు లేకుండా వచ్చామంటే ఫస్ట్ ఎగ్జిబిషన్ ఇదేనండి. ఎందుకంటే పిల్లల యాక్టివిటీస్ అంటే ఏమీ లేవు. వీడియో నచ్చితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇంతవరకు ఎంతమంది లేరో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకైతే ఉంటాను. కీప్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పిల్లలతో వెళ్ళేటప్పుడు బీ కేర్ఫుల్గా ఉండండి. ఎందుకు చెప్తున్నంటే మేము ఇక్కడ ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తింటున్నప్పుడు మా అమ్మాయి అయితే మా దగ్గర నుంచి వేరే దగ్గరికి వెళ్ళి తప్పిపోయింది కూడా, మళ్ళీ వచ్చేసిందిలేండి. అందుకే చెప్తున్నా.